ఎన్నో అవార్డులు, ఎన్నో గోల్డ్ మెడల్ అయితేనేమి ఎన్నో తీసుకొచ్చి దేశానికి యొక్క విలువను పెంచాడు. కానీ కొంతమంది చెప్తారు కదా, ఒక గోల్డ్ మెడల్ వస్తేనే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి వాళ్ళని తీసుకుని వచ్చి నానా హంగామా చేస్తారు. కానీ మన తేజేష్కి అటువంటివి ఏమీ దక్కలేదు. అయినా కూడా దేశం పట్ల ఆయనకున్న ప్రేమతో ఎన్నో గోల్డ్ మెడల్, దాదాపు 100కు పైగా గోల్డ్ మెడల్ సంపాదించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం అయితేనేమి, పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్ఫూర్తి అయితేనేమి, ఈ రోజు కూడా తను ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఇంకా ఎన్నో గోల్డ్ మెడల్ తీసుకురావాలి దేశానికి అంటూ. అట్లాగే జన సైనికులందరూ కూడా గుర్తుపెట్టుకోండి, తేజేష్ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఈరోజు ముందుకు సాగుతున్నాడు. ఇలాంటి వ్యక్తికి కొంత గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రావట్లేదు, చాలామంది స్పాన్సర్లు కూడా సపోర్ట్ చేయటం లేదు. మనకు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంటాయి గేమ్స్లో వీటన్నిటిలో. కానీ మనలాంటి జన సైనికులు, మన అధినేత సపోర్ట్ కావాలి తేజేష్కి. అందుకే ఈరోజు స్టూడియోలో ఆయన బర్త్డే రోజు కూర్చోబెట్టడం జరిగింది. హాయ్ తేజేష్, హౌ ఆర్ యూ? హాయ్ సార్. ఏంటి దాదాపు 100కు పైగా గోల్డ్ మెడల్, సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్స్, ఎలా ఉంది? ఏంటి అసలు పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా తీసుకోవట్లేదు ఏంటి అసలు? అంటే ఆయన జర్నీ అనేది ఎవరికైనా సరే అదొక గొప్ప వాల్యూ, లైఫ్ లెసన్. కానీ ఆయన ద వే హీ యాక్సెప్ట్స్ హిస్ ఫెయిల్యూర్, ఇంకా ముందుకెళ్ళడం, అవన్నీ ఒక అంటే నార్మల్గా చూసుకుంటే జనాలు చాలామంది ఫెయిల్యూర్ అనేసరికి డౌన్ అయిపోతారు. మెయిన్గా మా స్పోర్ట్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు కాంపిటీషన్లో నేను టాప్ 1 ఉన్నానంటే నెక్స్ట్ డే ఉండకపోవచ్చు. అట్లాగా అని చెప్పి నేను కంప్లీట్ ఫెయిల్యూర్ అని చెప్పి తీసి పాడేలేను. నాకు ఇంకా స్కోప్ ఇచ్చింది ఆ ఫెయిల్యూర్ అనేది, నన్ను ఇంకా పైకి చేయడానికి. అది నేను పవన్ కళ్యాణ్ సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఆయన చెప్తుంటారు ఇప్పుడు కూడా, స్పోర్టివ్గా ఉండండి, దేనికి ఇబ్బంది పడదు, ఒకసారి మనం పడ్డామంటే తప్పకుండా లేస్తాం అని చెప్పే మాటలు. అది కలిసావు కదా ఒకసారి, ఎట్లా అనిపించింది ఆయనది? 2019లో యాక్చువల్లీ ఆ టైంలో అప్పుడే ఎలక్షన్స్ ఓడిపోయి ఉన్నారు. నార్మల్గా జస్ట్ ఆయన చిల్ అవ్వచ్చు, అంటే ఓడిపోయాము కొన్ని రోజులు ఆగి మళ్ళీ జనాల్లోకి వెళ్దాం అనొచ్చు. కానీ లైక్ చాలా అంటే ఓడిపోయి హార్డ్లీ ఒక 1 వీక్ 2 వీక్స్ అయి ఉండొచ్చు. నేను ఆయన ఆఫీస్కి వెళ్ళాను. ఆయన చాలామంది జనాల కష్టాలు వినడానికి వచ్చారు. చాలామంది అంటే ఎవరు వచ్చినా వాళ్ళందరినీ కలిసాకే ఆయన వెళ్ళారు. ఎంతో 100 మంది వచ్చారు, అందరి మాటలు విన్నారు, అందరిది అంటే ఏదో ఒక పరిష్కారం చూడడానికి ట్రై చేశారు. లాస్ట్కి నన్ను కూడా కలిశారు. అప్పుడు ఆ మెడల్స్ చూసి అప్రిషియేట్ చేశారు. అంతా అదొక మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఎంత ఇది ఉన్నా సరే అందరినీ చూడాలి, దాని తర్వాతే ఒక రెస్పెక్ట్. అవును, ఎందుకంటే చాలా మంది నాయకులు మనం చూస్తుంటాం తేజేష్, జస్ట్ ఒక లుక్ వేసి వెళ్ళిపో అంటుంటారు. కానీ ఆయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక రిసీవింగ్ కానీ అది చూస్తుంటే చాలా మనకు ఒక ధైర్యం వస్తుంది, ఏదో సాధించాలి అనేసి. దాదాపు 15 ఏళ్ల నుంచి ఆయన, మీరు చూస్తారంటారు చిన్నపిల్లలు, ఈ గోల్ సాధిస్తాడు అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఆయన ఈ బాధలన్నీ చూస్తుంటే మీకు అనిపిస్తుంటుంది, ఎందుకు సార్ మీకు ఇది అనేసి. మేము చాలాసార్లు చెప్తుంటాం, హ్యాపీగా సినిమాలు చేసుకోక మనకెందుకు, కనీసం మీ పక్కన నిల్చోవటానికి అర్హత లేని వాళ్ళు కూడా కామెంట్ చేస్తుంటే బాధ వేస్తుంది అంటుంటే ఆయన లైట్గా నవ్వి వెళ్ళిపోతుంటారు. మీకేమనిపించింది ఆయన చూస్తుంటే, ఆయన లైఫ్ జర్నీ చూస్తుంటే? అంటే ఒక్కటి కంఫర్ట్ జోన్లో ఉండడం ఇష్టం ఉండదు అనిపించింది. అంటే మూవీస్, స్టార్డమ్, ఫేమ్ అదంతా ఒక ఎత్తు, జస్ట్ నార్మల్ యాక్టింగ్ కానీ అక్కడైనా సరే హిల్ వర్క్ హార్డ్ అండ్ ఆల్. కానీ హీ హ్యాస్ ఎ థాట్ ఇన్ ఇట్, లైక్ ఒక ప్రజల వైపు వెళ్ళాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్పి. ఇంకా ఆయన ఐడియాలజీ మంచిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తారు. అది టైం పట్టొచ్చు, కొన్నిసార్లు ఫాస్ట్ అవ్వచ్చు, కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, కానీ లాస్ట్ ఎండింగ్ రిజల్ట్ అయితే ఫైనల్ కొట్టేసాను. నీ విషయానికి వస్తే తేజేష్, నాకు చాలా చూశాను, ఇంటర్నేషనల్ అవార్డు కూడా గోల్డ్ మెడల్ సంపాదించావు. కానీ అంత ఇది రానప్పుడు ఎప్పుడైనా ఆయన తలుచుకుంటుంటావా? అది అంటే ఈ వేరే స్పోర్ట్ అయి ఉంటే చాలా హై
ప్రిఫరెన్స్ కానీ లైక్ మెడల్ తెచ్చి ఇండియాకి రాగానే అట్లాగా మీరు చెప్పినట్టు అట్లా ర్యాలీ లాగా ఎయిర్పోర్ట్కి వచ్చేస్తారు మొత్తం ఫుల్గా అందరూ. ఎందుకంటే ఒక్క కావాల్సిన ఒక బ్రాంజ్ మెడల్ అంటేనే అక్కడ సిల్వర్ మెడల్ అంటే అక్కడికి వచ్చేసి నీకు అంటారు. కానీ ఇన్ని గోల్డ్ మెడల్ తీసుకొస్తే ఏ రోజు కూడా రాలేదు. ఒక పవన్ కళ్యాణే గుర్తించారు, ఆ రోజు మీకు రెస్పెక్ట్ ఇచ్చారు కదా, అదే అనిపిస్తుంది మాకు. మీలాంటి వాళ్ళని చూసినప్పుడు బాధ వేస్తుంది. ఏంటి ఈ స్పాన్సర్స్ కూడా అంత ఇదేం లేదు. అదే స్పాన్సర్స్ ఒకవేళ మేము ఎవరి దగ్గరికైనా వెళ్ళి చూసినా సరే అంటే అది అంత పాపులర్ స్పోర్ట్ కాదు కదా, అంతమంది ఎక్కువ చూడరు కదా, అట్లానే చెప్తున్నారు. లేదు అంటే చూద్దాము తర్వాత లైక్ ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇయర్ చూద్దాము అట్లా చెప్పడం తప్ప ఇప్పుడు దాకా స్పాన్సర్స్ అంత క్లియర్గా ఎవరు. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. రైట్. ఎన్ని ఇప్పుడు వరకు 103 ఎన్ని గోల్డ్ మెడల్స్ సంపాదించారు? ఇప్పుడు దాకా 95 గోల్డ్ మెడల్స్, ఓన్లీ గోల్డ్ మెడల్స్. ఇంకా సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. మొత్తం కలిపి ఒక 156 మెడల్స్ దాకా ఉన్నాయి. రైట్. ఇప్పుడు వాళ్ళు అంటుంటారు తేజేష్, స్కేటింగ్ అంత ప్రాచుర్యం లేదు, క్రికెటో లేకపోతే ఇంకోటో బ్యాడ్మింటన్ అయితే మీకు బాగా స్పాన్సర్లు వచ్చారు, పిచ్చి మాట్లాడాలి. ఏదైతేనేమో ఆ గేమే కదా అది. ఇట్లా అంటున్నప్పుడు బాధ అయ్యిదా? అది చాలా బాధ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కేటింగ్ ఎంచుకున్నదే అదొక యూనిక్ స్పోర్ట్, అందరిలాగా కాకుండా ఒక డిఫరెంట్గా ట్రై చేద్దాం, ఒక డిఫరెంట్ అప్రోచ్ ఇద్దామని చెప్పి నేను స్కేటింగ్ వైపు వెళ్ళాను. ఇంత స్టేజ్కి వచ్చాకేమో అంటే అంత పాపులర్ స్పోర్ట్ కాదు కదా అని చెప్పంటే బాధ అవుతుంది. అంటే అన్ని ఫస్ట్ గవర్నమెంట్ నుంచి అన్ని స్పోర్ట్స్కి సేమ్ ఇది ఇస్తే అక్కడ బయట నుంచి అదే ఇస్తుంది. మెయిన్గా ఏంటంటే పాపులారిటీ, క్రికెట్ అంటే చూస్తారు మామూలుగా జనాలు, లైక్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి, టీవీస్లో చూస్తారు, అది ఇది. బ్యాడ్మింటన్ అవన్నీ ఎక్కువ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి కొంచెం అవేర్నెస్ ఉంది వాళ్ళకి. స్కేటింగ్ అవన్నీ వచ్చేసరికి లేదు. కానీ అదొక ఇంటర్నేషనల్ స్పోర్ట్, సేమ్ మిగిలిన స్పోర్ట్స్కి ఎట్లా కాంపిటీషన్స్ ఉంటాయి దీనికి అదే సేమ్ ప్రిఫరెన్స్ కాంపిటీషన్స్ ఉంటాయి. అయినా సరే అట్లాగా డౌన్ గ్రేడ్ చేస్తున్నారు స్పోర్ట్ని బట్టి అనేది చాలా. ఏం భయపడద్దు నువ్వు, ఎందుకంటే అన్నయ్య కూడా ఇట్లాగే కామెంట్ చేశారు. ఒకటి కాదు, ఆయన పర్సనల్గా టచ్ చేశారు. నేను చెప్పను ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవడం కూడా అనవసరం, ఎందుకంటే ఆయన ఒక మంచి పొజిషన్లో వచ్చారు, చాలా గౌరవమైన స్థానంలో ఉన్నారు. ఆయన్ని కించపరచని వ్యక్తులు లేరు. అంత అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అంత అవహేళన చేశారు, ఇన్ని రాళ్ళు వేశారు. వాటన్నిటినీ ఆ రాళ్ళను ఒక్కొక్కటి పేర్చుకుంటూ ఈరోజు ఒక సీట్ లాగా తయారు చేసుకుని డిప్యూటీ సీఎం లాగా కూర్చున్నారు కదా. అట్లాగే నీకు తప్పకుండా మంచి రోజు వస్తుంది తేజేష్. ఏంటి స్ఫూర్తి, ఏంటి స్కేటింగ్ ఎందుకు తీసుకున్నావు? స్ఫూర్తి అంటే జస్ట్ డాడీ వచ్చేసి మెయిన్గా ఒక స్పోర్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నారు. అంటే ఉత్తిగా స్టడీస్ ఇట్లా అని కాకుండా ఒక స్పోర్ట్ ఉండి తన లైఫ్లో ఒక స్పోర్ట్ ఉంటే ఒక డిసిప్లిన్ వస్తుంది, ఒక సిన్సియారిటీ. అంటే డాడీ పవన్ కళ్యాణ్ మూవీస్ బాగా చూసారు. తమ్ముడు మూవీలో కరాటే, మార్షల్ ఆర్ట్స్ అవన్నీ నేర్చుకోవడం, అవన్నీ యాక్చువల్ స్టంట్స్ అవన్నీ చేయడం చూసి ఒక స్పోర్ట్ కావాలి, అప్పుడే డిసిప్లిన్ ఉంటుంది, ఒక సిన్సియారిటీ ఉంటుంది ఒక వర్క్ మీద అని చెప్పి ట్రై చేశారు. అంటే 3 ఇయర్స్కి వేరే ఏం స్పోర్ట్స్ జాయిన్ చేయరు. బేసిక్గా స్కేటింగ్ అనేది చాలా చిన్న ఏజ్లోనే స్టార్ట్ చేస్తారు. సో 3 ఇయర్స్లో వాళ్ళు జాయిన్ చేయించుకున్నారు. ఇంకా తర్వాత అది ప్యాషన్ అయిపోయింది. ఇంకా గుడ్. నవ్ యు ఆర్ హ్యాపీ. ఎవరు ఏమనుకున్నా కూడా స్పాన్సర్ నువ్వు చేయాల్సిన గోల్ అదే, నువ్వు వెళ్తున్నావు అంతే. రైట్. పవన్ కళ్యాణ్ అభిమానికి ఏం చెప్పదలుచుకున్నావు? పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పదలుచుకున్నావు? అంటే ఆయన లైఫ్ నార్మల్గా చూసుకుంటే ఆయన ఐ ఫీల్ ఒక 3 ప్రిన్సిపల్స్ ఎక్కువ పాటిస్తారు అన్నట్టుగా. లైక్ పవర్ ఆఫ్ రెసిలియన్స్, ఏమి కష్టాలు నష్టాలు ఏమొచ్చినా సరే హీల్ ట్రై మూవింగ్ ఫార్వర్డ్, వెనక్కి చూసే ఇది లేదు. అండ్ పవర్ ఆఫ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ, ఒకవేళ ఫెయిల్యూర్ అయ్యారు ఆయన ఒక ఇది తగ్గింది అంటే ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆయన దాన్ని ఎట్లాగా ఇంప్రూవైజ్ చేసుకొని ఎట్లా పుష్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూసాం ఎట్లాగా చేశారు అనేది. ఇంకా పవర్ ఆఫ్ హ్యావింగ్ అ గుడ్ హ్యాబిట్, లైక్ నార్మల్ మంచి హ్యాబిట్స్ అనేది ఊరికే రాదు, జస్ట్ అది ఒక మనం చిన్నప్పటి నుంచి అదొక ఇదిగా రోజు అదొక ప్రాక్టీస్లా చేస్తేనే హ్యాబిట్స్ అనేవి వస్తాయి.
అవన్నీ సార్లో చాలా చూసాం ఇప్పుడు వరకు. గుడ్. అవనేవి చాలా ఇంకా హెల్ప్, లైక్ ఎవరికైనా సరే, చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి ఎవరికైనా సరే ఇవి పాటిస్తే లైక్ వాళ్ళ ఇది Goal వాళ్ళు success. ఏదిలో Yes. ఏది ట్రై చేసినా సరే ఒక సక్సెస్ అనేది చూస్తారు, అది కంపల్సరీ అని. ఇంకా పవన్ కళ్యాణ్ సార్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద Good, డే. very good, Nana. ఎస్ సార్. రైట్, ఆల్ ది బెస్ట్. తప్పకుండా ఇంకా నువ్వు మరిన్ని గోల్స్ సాధించాలి, మరిన్ని గోల్డ్ మెడల్స్ తీసుకురావాలి తెలుగు రాష్ట్రాలకి, ఇండియా మొత్తానికి. ఎవరేమన్నా పట్టించుకోవద్దు, ఆయన చెప్పిన విధంగా నీ గోల్ అనుకుంటూ వెళ్ళు. తప్పకుండా ఏదో ఒక రోజు కలవండి. తప్పకుండా మీలాంటి వరకు ఆయన ఎప్పుడు వెనుదనుగా నిలుస్తారు. మంగళగిరికి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తప్పకుండా కలవండి. ఆయన మన జన సైనికులు, జనసేనకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి తేజేష్ని గుండెల్లో పెట్టుకుంటారు. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే జన సైనికులు ఒక్కసారి మాట ఇస్తే ఎవరు దగ్గర. ఇప్పుడు చూసే కదా విజయవాడలో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ముంపు ప్రాంతాల్లో ఉన్నారు అంతా. బర్త్డే వేడుకలంతా పక్కకు జరిపేసి అక్కడికి వెళ్ళంతా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళకి ఆహార పొట్లాలు కానీ, వాటర్ కానీ, మెడికల్ కిట్లు ఇస్తా. అది జన సైనికులు ఒక్కసారి గుండెలో పెట్టుకుంటే ఎవరిని మరవరు. నీకు మంచి జరగాలి, నీ వెంట ఇప్పుడు జన సైనికులు ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ తేజేష్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. లవ్ యూ. రైట్, ఇది చూస్తున్నారు కదా, ఇట్లా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారిని